హాయ్ గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఏంటి అనుకుంటున్నారా, ఈరోజు మార్నింగ్ మార్కెట్కి అయితే వచ్చానమాట. మార్కెట్ చేసుకొని వినాయక పూజ చేసుకోవాలి, దానికోసం అనేసి వచ్చాను. కాయగూర తీసుకున్నానండి. ఇది మొత్తం మార్కెట్ మొత్తం తిరిగి ఎన్ని తీసుకున్నానో ఇంటికి వెళ్ళి మీకు చూపిస్తాను. కొంచెం కాయగూరలు తీసుకొని బయలుదేరిపోయామండి. ఇక్కడ నుండి ఇదిగోండి, ట్రాఫిక్ చూడండి ఎక్కువగా ఉంది. విగ్రహం పెడతారు కదా, ఏమో భజన చేస్తారు కదా కదా, అగోటి వినాయకుడు కూడా. నేను ఇక్కడికి వచ్చిన నుండి చూస్తున్నానండి వినాయక చవితి అనేది బయట ఎక్కడ ఇలాగ మన దగ్గర పెట్టినట్టయితే అక్కడ నేను చూడలేదన్నమాట. బొమ్మలు మాత్రం ఎక్కువగా అమ్ముతున్నారు, కానీ ఇంట్లో పెట్టుకొని పూజించుకుంటారు వాటినైతే. ఇక్కడ ప్రసాదం అంటే నెయ్యిదైతే ప్రసాదంగా ఎక్కువ పెడతారనమాట. మా ఆయన బొమ్మ తీసుకోమన్నారు, కానీ నేనే తీసుకోలేదండి. ఇంకా బండి మీద ఉంటాడు, ఎందుకంటే అప్పటికే టైం అయిపోయిందండి. అది కూడా మా చిన్నోడితోనే నేను అసలు చేయలేను అనేసి వద్దని చెప్పేశాను. ఇంటికైతే వచ్చేసాము. తీసుకుని వచ్చిన మార్కెట్ ఇదేనండి. కాయగూర కొనడానికి వెళ్ళారు. జాంకాయలు, కొబ్బరికాయ, నిమ్మకాయలు ఇవే తీసుకొచ్చు. కానీ వినాయకుడు తేకపోయినా సరే నేనైతే పప్పుండ్రాలు అయితే చేసి నైవేద్యంగా పెట్టానమాట. అదే ప్రిపరేషన్లో మీకు చూపిస్తాను ఎలా చేశాను ఏంటనేది. నాకైతే పెసరపప్పుతో చేసిన పప్పుండ్రాలు అంటేనే ఇష్టం అండి. పెసరపప్పు అలాగే కొంచెం కందిపప్పు కూడా వేసి ఇంకోటి కుక్కర్లో వేసి 2-3 సార్లు కడిగేసి స్టవ్లో పెట్టేసి ఉడకబెట్టేస్తున్నాను అనమాట. ఇక ఉడకబెట్టేసి నేనైతే ఎక్కువగా పెసరపప్పుతోనే ఎక్కువగా చాలా ఇష్టం నాకు. అందుకనేసి దేవుడికి కూడా పప్పుండ్రాలు అని అంటారు కదా, అందుకే పప్పుండ్రాలతోనే పప్పుతోనే చేశానమాట ఉండ్రాలను కూడా. ఎందుకంటే పప్పు మొత్తం ఉడికిపోయింది. పప్పు ఉడికిపోయాక దీంట్లో అయితే వాటర్ వేసుకొని బెల్లం వేసుకొని కలుపుకోవాలి. అంతకుముందు దీంట్లో ముందు ఉండ్రాల కోసం నేనైతే రవ్వను కలుపుకుంటానండి. వాటర్ వేసి సాల్ట్ అయితే వేసుకున్నాను, అందులో కొంచెం బెల్లం కూడా వేసుకున్నాను. బెల్లం కరిగిపోయాక బాయిలింగ్ అయ్యాక దీంట్లో అయితే రవ్వనైతే వేసుకోవాలి. రవ్వ ముందే ఫ్రై చేసి పెట్టుకున్నానండి, అందుకే బెల్లం మొత్తం కరిగాక దీంట్లో అయితే రవ్వ వేసుకొని కలుపుకుంటాను ఉండ్రాల కోసం. బెల్లం డైరెక్ట్గా వేసేసాను ఏంటనుకుంటున్నారా, బెల్లంలో చెత్త చెదారం ఇలాంటిది ఏమీ లేదండి. నేను ముందు చూశాను, అందుకనే డైరెక్ట్గా వేసేసాను. ఇప్పుడు రవ్వను కూడా వేసేసి కలిపేస్తున్నాను. ఇదిగోండి, కలిపేశాక దీన్ని అయితే ఉండ్రాలుగా చుట్టుకోవాలి. ఇవి ఉండ్రాలు చేయాలి. చల్లగయ్యాక దీన్ని అయితే ఉండ్రాలు చేసేద్దాం. ఇదిగోండి, చిన్న ఉండ్రాలుగా అయితే చేసుకుంటున్నాను. చిన్నవి అయితేనే బాగుంటుందండి, పెద్దవి కాకుండా చిన్నవి అయితే చాలా బాగుంటాయి. వేగం చేస్తే వేగం తినేస్తాం కదా, ఉండ్రాలు చేయడమే సరిపోతుంది. చిన్న చేయాలి. ఇదిగోండి, ఇద్దరు తండ్రి కొడుకు చూడండి పప్పు ఉండ్రాలు అలా చేస్తున్నారు. ఇద్దరు దెబ్బలాడుకుంటున్నాను. నేను చేస్తానండి. చక్కగా మా చిన్న పెద్దలు అయితే బాగా చేస్తున్నారు చూడండి. చక్కగా ఉండ్రాలు ఏంటండి, చిన్న ఉండ్రాలు చేస్తున్నారు. ఇలా చేస్తేనే బాగుంటుంది తిన్నాను. వినాయకుడు ఒక చిన్నది ఒకటి పెద్దది చేసి ఉన్నారు. అది ఒక చెప్పు చేయడానికి చూడండి, ఎంత సేపు పట్టింది. మరి దేనికి పోదు, మీరే ప్రారంభ పని చేయండి. చూడండి, దెబ్బలాడుకుంటున్నారు. ఇది ఎప్పుడు చేస్తారో నేను పప్పు వంటలు ఎప్పుడు చేసి దేవుడు నైవేద్యం పెడతాను. వాళ్ళు చేసేలోగా నేను పప్పునైతే వాటర్ వేసి మరి కొంచెం దగ్గర చేసుకుంటానండి. వాటర్ వేసి ఇదిగోండి, వాటర్ వేసి ఇలా కలుపుకుంటున్నాను. కలుపుకొని దీంట్లోనే బెల్లం కూడా వేసేస్తానండి. ముందు చెప్పాను కదా, బెల్లం ఇసుక ఏమీ ఉండదు కాబట్టి వేసేస్తానమాట డైరెక్ట్గా. ఇదిగోండి, బెల్లం అయితే వేసాను. వాటర్ కూడా వేసి దీన్ని దగ్గరగా మరిగించాలి. తర్వాత దీంట్లో కొబ్బరికూర కూడా వేస్తానండి. మీరు కొబ్బరికూర వేస్తారా లేదని నాకు కామెంట్ చేయండి. నేనైతే కొబ్బరికూర వేస్తేనే నాకు చాలా ఇష్టం అనమాట. దీంట్లో అంటే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలా మరిగాక ఇదిగోండి ఉండ్రాలు చేసేసారు వాళ్ళు.
చేసుకున్నాక ఈ ఉండ్రాలన్నిటిని దాంట్లో అయితే వేసుకోవాలి. మరిగాక అదే ఉడికిన తర్వాత ఇదంతా బెల్లం కరిగి కొంచెం బాగా ఇది ఉడకాలన్నమాట. పప్పు అంతా చూసారా ఇలా ఉడికినప్పుడు ఆ ఉండ్రాలు చేసుకున్నాం కదా, ఆ ఉండ్రాలను అయితే వేసుకోవాలి. నేనైతే ఇలానే చేస్తాను. మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు పప్పు ఉండ్రాలు అంటే ఇష్టమా, పాలు ఉండ్రాలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా మరిగాక దీంట్లో అయితే అంటే కొబ్బరికూర అయితే వేసుకుంటున్నానండి. మీకు కొబ్బరికూర ఇష్టమో లేదనేది నాకు కామెంట్ చేయండి. నాకైతే కొబ్బరికూర వేస్తేనే నాకు ఇష్టం అండి. ఇలా బాగా కొబ్బరికూర కూడా కొంచెం కాసేపు ఉడికాక దీంట్లో డైరెక్ట్గా పప్పు ఉండ్రాలు అంటే ఉండ్రాలను అయితే వేసేయడమే. ఉండ్రాలను అయితే ఒక్కొక్కటిగా ఇలాగా వేసుకుంటున్నాను. చిన్న ఉండ్రాలు అయితేనే బాగుంటాయండి, పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్నవి. ఇంకా దీనికన్నా చిన్నవి చేస్తే ఇంకా బాగుంటాయి అన్నమాట. కానీ మా వాళ్ళు చిన్నది ఒకటి పెద్దది ఒకటి చేస్తున్నారు. ఇవ్వండి వేసుకున్నాక ఇలాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇది ఉండ్రాలకి బాగా ఆ పప్పు మొత్తం పట్టాలి కదా. ఇలా కొంచెం దగ్గరకు అయిన తర్వాత పాలను అయితే వేసుకుంటున్నాను అండి. మీ ఆప్షనల్గా ఇది పాలు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే పాలు కూడా వేసుకున్నాను. పాలు వేసి ఇంకాసేపు ఉడకబెట్టేసి దింపేయడమేనమాట. చూడండి ఎంత చిక్కగా వచ్చేసిందో. పలచగా ఉన్న కానీ చిక్కగా అయిపోయింది. ఇవన్నీ వేయడంతో కొబ్బరి కూర ఇవన్నీ వేయడంతో చిక్కగా అయితే అయిపోయిందండి. అంతేనండి. తర్వాత నైవేద్యం అయితే పెట్టేసి ఇగోండి వీళ్ళైతే తినేస్తున్నారనమాట. బాగుందా చూడండి. ఇప్పటికే ఎంత చిక్కగా కనిపించదులే, జోక్స్ కావాలి. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదండి ఇది ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ పాలు అయితే పెట్టినాను. పాలు పెద్దడికి పాలకు కలిపేసి పాలు అయితే ఇవ్వాలి. మధ్యాహ్నం పప్పు వంటలు చేశాం కదండి, అన్నం ఇవన్నీ మిగిలిపోయినాయి. ఇదిగోండి కూర ఇదంతా ఉంది, నైట్కి అయిపోద్ది. తర్వాత ఈ పాలు తాగేసి ఈవినింగ్ అయితే మరి వంట ఏం చేయవసరం లేదు. ఈవినింగ్ పాలు వారు పెట్టినాను కదా, పెద్దడికి అయితే కలిపేసి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఇచ్చేస్తాను. పెద్దడు వాటికి మీరు పల్లీలు ఉన్నాయి తింటాను అంటున్నాడు, ఫ్రై చేసి ఇస్తాను. అయితే వాడి కోసమని పాలు హార్లిక్స్ కలిపేసి ఇచ్చారు. డాడీ హ్యాండ్ వాష్ చేసావా? ఇందా బిస్కెట్స్, ఇందా బిస్కెట్ ఇలా అందులో ఉన్నాయా? ఆడైతే ఆడుకుంటాడు. మా చిన్నాడు ఇసిపోయాడు, పడుకున్నాడు, పాలు తాగేశాడు. బయటకు వచ్చి చూస్తున్నాడు చూడండి మా చిన్నాడు. డాడీ దా బయటకు వెళ్తామా నన్ను అంట. ఇవ్వండి చూస్తున్నాడు. నన్ను హాయ్ చెప్పు, నన్ను హాయ్ చెప్పు. చూడండి హాయ్ చెప్తున్నాడు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. నడు కాసేపు బయటకు పట్టుకున్నాను అవతలకి. ఇందా నడి బయటకు వెళ్తాను. అమ్మా నాను వచ్చు నాను. ఇదిగోండి మా చిన్నవాడు రోజు నన్ను ఇదిగోండి. అలాగే ఈవినింగ్ అడిగి తిప్పాలన్నమాట బయట, మంచిగా చూస్తూ ఉంటాడని కదా నన్ను. నన్ను కదా అజీ అందరూ చెప్పు హ్యాపీ వినాయక చవితి చెప్పు. హ్యాపీ వినాయక చవితి. చిన్నోడు చెప్తున్నాడు. నేను మా పెద్దడు కూడా కింద ఉన్నాడు, కనిపించట్లేదు. ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ కనిపిస్తా. హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి. చెప్పు బొమ్మ అవును బొమ్మలు చూడండి కాకరకాయలు అనవసరం పండిపోయాయి, చూసుకోలేదు. కాకరకాయలు పండిపోయినాయి, కింద పడిపోయినాయి కూడా. చూపిస్తాను ఉందండి. కాకరకాయలు పండిపోయినాయి, రోజు చూస్తుంది. ఆ లోపల పండిపోయినాయి. దగ్గరికి తీగడ చీక వేసాడు. ఇదిగోండి కాకరకాయ పండిపోయింది. ఇదే కదండి, ఇంకో కాకరకాయ కూడా పండిపోయింది.
అంత ఎర్రగా ఉన్నది తెలుసా, పెద్ద కాయలు అవుతాయి. 1 కేజీ కాకరకాయలు వచ్చాయి, 1 కేజీకి ఎక్కువ అవుతాయి కాకరకాయలు. ఇంకొన్నాయి. ఇదిగోండి అటుకులు మిక్చర్ అయితే చేశాను అనమాట. ఇవన్నిటిని మొత్తం కలిపిస్తున్నానండి. భయపడకండి, ఇది ఏమీ ఎక్కువేం కాదు, తక్కువేనే. దుకాణం పెడతాను అనుకోకండి, ఎక్కువేం చేసిన. దీంట్లోనే ఉప్పు, కారం, పసుపు ఇదిగోండి మొత్తం వేసేసాను. ఇదిగోండి మొత్తం కలిపేసాను అనమాట. వీడియో తీయడానికి కాలేదు, అందుకనేసి మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత భోజనం చేసి పడుకుని పోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. ఇంతేనండి వ్లాగ్ చూసారు కదా. నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.